తెలంగాణలో ఎస్ఐఆర్ పుణ్యమా అని అధికారుల బదిలీలు మరింత ఆలస్యం కానున్నాయి. గ్రేటర్లో అధికారులు అంతా ఎస్ఐఆర్ పనుల్లో బిజీగా ఉండడంతో బదిలీలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి, సిబ్బంది పూర్తిగా ఎస్ఐఆర్ ప్రక్రియకే పరిమితం కావాలని సీఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను ఎన్నికల సంఘం అనుమతి లేకుండా బదిలీ చేయొద్దని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీలో ఇప్పటికే నిలిచిపోయిన బదిలీలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఏర్పడింది. ఎస్ఐఆర్ ప్రక్రియ అక్టోబర్ 1 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఎన్నికల యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లకు ఎలాంటి సాధారణ ప్రభుత్వ విధులు అప్పగించవద్దని అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఎన్నికల జాబితా సవరణ పూర్తయ్యే వరకు వీరంతా ఎన్నికల విధులకే పరిమితం కానున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, జూనియర్ సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, ఇంజనీరింగ్ అధికారులతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులకు సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించారు. పూర్తి యంత్రాంగం అంతా ఎస్ఐఆర్ ప్రక్రియపైనే పడింది. దీంతో కొన్ని రెగ్యులర్ పనులు కూడా పెండింగ్ ఉండిపోయాయి. ప్రభుత్వ నిర్ణయంతో జీహెచ్ఎంసీలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు బదిలీలు నిలిచిపోయాయి. గ్రేటర్లో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత జీహెచ్ఎంసీలో సిబ్బంది కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు. మరికొన్ని నుంచి కార్పొరేషన్లకు వచ్చిన ఉద్యోగులను సైతం జాయిన్ చేసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో కొత్త పోస్టింగ్లు ఇచ్చినా ఇంకా రిలీఫ్ కాని అధికారులు కూడా చాలా మంది ఉన్నారు. తాజా సర్కులర్తో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో మరికొన్ని రోజుల పాటు అధికారుల కొరత గ్రేటర్ కార్పొరేషన్లను వేధించనుంది. ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి లేకుండా బదిలీలు చేపట్టరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర సేవలకు సంబంధించిన అధికారులకు మినహాయింపు ఇవ్వాల్సి వచ్చినా ముందుగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్కులర్ను అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.